గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది, మచ్చా మచ్చా. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? మొత్తం మన స్టేట్లోనే కాకుండా వరల్డ్ అంతా వైబ్ అవుతుంది బై ఈ సాంగ్కి. ఎక్కడైతే నెగిటివ్ వచ్చిందో రామ్ చరణ్ గారికి, ఈ రికార్డ్స్ అనేది కొంచెం తగ్గాయి. ఎందుకంటే RRR ఆటోమేటిక్గా అది పెద్ద ఫిలిము. సో దానికి వచ్చిన రికార్డ్స్ అనేది పక్కన పెడితే సోలోగా 6 years అయిపోతుంది. అటు ఎన్టీఆర్ గారితో కానీ ఈయనకి కానీ ఇద్దరికి 6 years అయిపోతుంది మూవీ వచ్చి దగ్గర. సో మరి ఈ క్రమంలో రికార్డ్స్ లేవు అంటే మూవీ రాకపోతే రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడని నేను చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్ అంటే రికార్డ్స్ అంటే అల్లు అర్జున్ గారివి అని చెప్పి మాట్లాడుకుంటారు. ఆయన ప్రతిదీ సాంగ్ కేర్ఫుల్గా చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరినీ ఎవరైతే రికార్డులు ఉన్నారో 24 గంటల్లో మడతేస్తాడు రికార్డులన్నీ. అట్లా ఉందన్నమాట. ఎందుకంటే ఆ రెస్పాన్స్ తెలుగులోనే ఓన్లీ ఆల్ టైమ్ టాప్ రికార్డ్ పెట్టేశారు 19.5 రియల్ టైమ్ వ్యూస్తో. లిస్టెడ్ వ్యూస్ అంటే మనకి వ్యూస్ మీకు ఐడియా ఉందో లేదో, రియల్ టైమ్ వ్యూస్ అంటే ఛానల్ వాళ్ళకి చూపించేది, నార్మల్ వ్యూస్ అంటే మనం చూసేటప్పుడు మనకు స్క్రీన్ మీద కనబడేది. సో అలా చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉంది మహేష్ బాబు గారు దమ్ మసాలా అనేది, అది ఫస్ట్ వచ్చింది, ఇది సెకండ్ వచ్చింది. రియల్ టైమ్ వ్యూస్ లో మటుకి దమ్ మసాలా కన్నా ఒక 0.3 అనేది కొంచెం ఎక్కువ ఉంది. మనం దీని వ్యూస్ గురించి పక్కన పెట్టేస్తే సరే వ్యూస్ వచ్చినాయి అంటే టాపిక్ వ్యూసే కదా. లాస్ట్ టైం జరగండి పాటకి ట్రాల్ చేశారు, ఏంద్రా ఫస్ట్ డే వ్యూస్ లేవు ఏందని. అట్లా చూసుకుంటే మరి ఫియర్ సాంగ్ కూడా ఫస్ట్ వ్యూస్ లేవు. చుట్టమల్లె సాంగ్ ఏమో వ్యూస్ బేభత్సంగా వచ్చేసినాయి. పుష్ప సాంగ్స్ అయితే ఇంకా క్రేజ్ మనం చెప్పక్కర్లా. మరి అలాంటిది అదే 40 million వ్యూస్ ని విత్ ఇన్ దగ్గర 24 hours లో 38 million పెట్టారు. అంటే జరగండి ఒక సాంగ్ లాంగ్ రన్ ని ఇక్కడ అంటే సరైన సాంగ్ సరైన ప్రమోషన్ పడితే ఇలా ఉంటది రేంజ్ అని చెప్పడానికి అన్నట్టు కనిపిస్తున్నాయి. టాక్ ఏంటి, ఇన్సైడ్ టాక్ ఏంటి? ఇన్సైడ్ టాక్ ఏముంది, బాగుంది కదా. 900 tracks తో తమన్ గారు ఇండియాలో ఎవరో చేయనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు మ్యూజిక్ పరంగా. అలాగే డైరెక్టర్ శంకర్ గారు కూడా ఎవరో చేయని ఒక కల్చరల్ యాక్టివిటీ లాగా ఈ సాంగ్ ని, అంటే ఒక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కి ఒక 10 మంది డాన్సర్, ఒక 100 మంది అని దొరుకుతారు, 1000 మంది అని దొరుకుతారు. బట్ ఆ తీసుకున్న 1000 మందిని కూడా ఎవరైతే కళాకారులు ఉంటారో ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళందరితో ఒక వెల్కమ్ చెప్పాలి అనే కాన్సెప్ట్ తో ఆయన డిజైన్ చేశారు. సో ఆయన విజన్ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో అయితే ఈ సాంగ్ వల్ల గేమ్ చేంజర్ హైప్ క్రియేట్ అయింది డెఫినెట్లీ. అసలు హిందీలో భయంకరమైన రెస్పాన్స్ అది. ఓకే, ఈవెన్ హిందీలో కూడా పుష్పక్ కానీ దేవరా సాంగ్స్ కానీ అంత రీచ్ రాలా. 1 day బేపచ్చమైన రీచ్ వచ్చింది. 17 million మీకు లైవ్ కనబడుతుంది. ఈజీగా ఈ సాంగ్ హిందీలో కూడా గట్టిగా రీచ్ వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా భయంకరంగా వెళ్తాయి హిందీలో కానీ. ఆ డ్యూయట్ సాంగ్ వస్తే ఇంకే సాంగ్ ఉండదని నేను. బట్ అయితే ఇంతవరకు అయితే బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు గేమ్ చేంజర్ మీద, బికాస్ ఆఫ్ ఏంటంటే డిలేస్ వల్ల. షూటింగ్ డిలే అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ కూడా డిలే అవ్వడం వల్ల బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. బేసిక్గా శంకర్ గారికి ఒక ఇది ఉంది, ఆయన చేసినట్టు ఒక సినిమాని ప్రమోషన్ ఎవరు చేయలేరు అని. సో భారతీయుడు 2 సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఆయన ప్రమోషన్ లో కొంచెం వెనకబడ్డాడు. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్ తో ఇష్యూ ఉంది ఆయనకి. సో ఆ ఇష్యూస్ అన్ని మనకు బయటకి హెడ్ఏక్ అంతా ఆయన బయటకి చెప్పలేదు. సో ఆయన మనసులో పెట్టుకుని ఆ సినిమా కావాలని ప్రమోషన్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ సాంగ్ కూడా జరగండి కూడా ఎందుకు డైరెక్ట్ గా వదిలేయాల్సి వచ్చిందంటే అది 6 months ముందు లీక్ అయిపోయింది. బయటకు ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చేసింది, ఫ్యాన్స్ అందరూ వినేశారు, చాలా మంది న్యూట్రల్ ఆడియన్స్ కూడా వినేశారు. సో దాన్ని ఏదో బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి మొక్కుబడిగా రెడీగా ఉంది కాబట్టి ఇది దీనికి రియల్ కైండ్ ఆఫ్ శంకర్ దిగారు అని చెప్పొచ్చు. ఎందుకంటే సాంగ్ లాంచ్ చేయడానికి ఆయనే దిగి, ఇది ఒక కాలేజ్ అట్మాస్ఫియర్ సాంగ్. సో దానికోసం హైదరాబాద్ లో ఒక మంచి కాలేజ్ ఎత్తుక్కుని అక్కడ ఈవెంట్ పెట్టి సినిమా చాలా బాగా అంటే అక్కడ పెట్టాలని థాట్ వచ్చింది చూసారా. సో ఎందుకంటే ఆటోమేటిక్ కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ ఉంది, IAS క్యారెక్టర్ ఉంది మూవీలో. సో అందుకని ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టూడెంట్స్ మధ్యలో సాంగ్ లాంచ్ చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు శంకర్ గారి మైండ్ సెట్ ఏంటనేది. సో ఇంకా ముందు సాంగ్స్ ఏ కైండ్ ఆఫ్ లో చేస్తారు, ఆ టేజర్స్ కానీ ఎలా రిలీజ్ చేస్తారు, ఇంకా ఎలాంటి ఈవెంట్స్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాము. సో ఇప్పటికైతే ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఒక ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఇంత లెవెల్ ఆఫ్ సాంగ్ అయితే తెలుగులో కానీ అటు నార్త్ లో కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుంది మీరు అంటున్నారు. ఓకేనా, బట్ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఏం నడుస్తుందంటే సాంగ్ అంత లేదు, లిరిక్స్ సరిగ్గా లేవు, అంత కాస్ట్ ఎందుకు సాంగ్ అంత పెట్టి కాస్ట్ చేయాల్సిన అవసరం. అంటే బేసిక్ శంకర్ గారి సినిమానే అంతవయ్యా. ఆయన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన 5 సినిమా మీరు చూస్తుంటారు, దాని రిజల్ట్ ఫ్లాప్ వచ్చింది. బట్ తమిళనాడు కలెక్షన్స్ అంతా ఓకే. అందులో సాంగ్స్ చూస్తే కనుక ఇప్పటికీ వాటిని కొట్టేవాడు లేడు. మీరు అంతదాకా ఎందుకు అపరిచితుడే చూసుకోండి, అంతకుముందు ఇంకా మూవీస్ చూసుకోండి, స్నేహితుడు చూసుకోండి, సాంగ్స్ విషయంలో శంకర్ గారిని ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ముందే చెప్పేస్తాడు నాకు ఇంత అవుతుంది, ఇంత స్కేల్లో చేస్తాను నేనని. సో మరి ఒక అంత బడ్జెట్ తీసుకుని డైరెక్టర్ చేసినప్పుడే కదా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. మనం చూసింది లిరికల్ వీడియో, ఆబ్వియస్లీ దాంట్లో ఏమీ చూపించరు, ఏముంటుంది అనేది మనం స్క్రీన్ పైన చూడాలి. స్క్రీన్ పైన చూసినప్పుడు బాగుందా లేదా అని చెప్పి అప్పుడు మాట్లాడాలి. మనం లిరికల్ వీడియోలో అతను 4 మేకింగ్ స్టెప్స్ చూసేసి ఇదేంట్రా ఇలా ఉందనుకోవడం కరెక్ట్ కాదు అది. బట్ కొంతమంది బ్యాక్ అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు కదా, డాన్స్ కూడా సరిగ్గా లేదు
అదే భయ చెప్తుంది. మనం ఏంటంటే దీంట్లో గణేష్ ఆచార్య గారు ఉన్నారు కొరియోగ్రాఫర్, ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఆయనకి. సో ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎంతైతే చేయగలుగుతారో అంతే చేపించారు. బేసిక్ ఇంకో రూల్ తెలియదు అనుకుంటా, అంటే సాంగ్ ఎందుకు ఇట్లా చేస్తారనేది. ఈ చావో కళాకారులు ఏవో ఉన్నారు, వాళ్ళ పేర్లు మనకి కరెక్ట్ గా ఐడియా లేదు. వాళ్ళు ఎట్లాంటి డాన్స్ వేయగలుగుతారో సేమ్ అదే కైండ్ ఆఫ్ కొరియోగ్రఫీ హీరో వాళ్ళ ముందు నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేస్తారు. ఇక్కడ హీరో అదే చేస్తున్నాడు. సో దానికి అనుగుణంగా స్టెప్ వచ్చింది తప్ప డాన్స్ ఏదో తగ్గించాలనో ఇదో చేయాలనో అయితే కాదు డెఫినెట్లీ. సో కళాకారులు ఏదైతే స్టెప్స్ ఉంటాయో అది ఇక్కడ వేయించారనమాట. సో సాంగ్ అయితే డెఫినెట్లీ హిట్ భయ్యా. ఇది ఏ స్టేట్లో వదిలినా కూడా హిట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఎ కల్చరల్ సాంగ్. దీన్ని ఈవెన్ పెద్ద పెద్ద పొలిటీషియన్లు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఒక మన కల్చర్ మిస్ అవుతున్నారా, వాళ్ళందరూ ఉన్నారని కూడా మనకు తెలియదు తెలుసా. అంటే శంకర్ గారికి అంతమందిని బ్రతికించాలి, వాళ్ళ కల్చర్ని కూడా బ్రతికించాలనే ఉద్దేశంతో ఆయన విజన్ ఉంది. సో కళాకారులు ఎండ్ అయిపోతున్నారు, రాజు వాళ్ళకి స్పేస్ దొరకట్లా. సో ఇలాంటి వాళ్ళు చేసినప్పుడే కదా వాళ్ళకి ఒక రూపాయి వెళ్ళేది కానీ వాళ్ళకి తినేది కానీ, వాళ్ళు ఉన్నారని కూడా గుర్తించాలి కదా జనాలు. కల్చర్ గురించి మనం చూపించుకోవాలి. ఓన్లీ మన ఏపీటీఎస్ఏ కాకుండా ఆయన ఇమాజినేషన్ లో మొత్తం అన్ని రాష్ట్రాల కథకళి ఒరిస్సా ఎవరైతే ఉన్నారో అందరినీ తెచ్చి ఈవెన్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఆయనే ఖర్చు పెట్టించి, సో అంత గ్రాండియర్ గా వాళ్ళని, అంటే ఇక్కడ కళను బతికించడమే కదా ప్రయత్నం. మరి సినిమాతో ఆ కళను బతికించడమే ఆయన చేసిన ప్రయత్నం సాంగ్ లో. సో డెఫినెట్లీ ఇది బాగా క్లిక్ అవుతుంది, ఎందుకంటే ఆన్ స్క్రీన్ వచ్చినాక ఇంకా బాగా వెళ్తుంది. సో ఫైనల్గా అయితే బజ్ అయితే క్రియేట్ అయింది డెఫినెట్లీ. ఏ స్టేట్లో ఓన్లీ 3 లాంగ్వేజ్లో వచ్చింది, ఇంకా అదర్ లాంగ్వేజ్లో వదిలినా కూడా డెఫినెట్లీ హై బజ్ వస్తుంది.